బడిని ప్రకృతి ఒడిగా తీర్చిదిద్ది పచ్చని కలను సాకారం చేస్తున్నారు నంబూరి మనోజ. నేల విలువ తెలిసిన ఈమె రైతు కష్టం అందరికీ తెలియాలనుకున్నారు. పాఠశాల విద్యార్థులకి విద్యతో పాటు తోట పని నేర్పిస్తున్నారు. ఇందుకు గాను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు పొందారు. ఏ పాఠశాలలో పనిచేసిన విద్యార్థులతో కలిసి తోట పెంపకం ఒక అలవాటుగా చేసుకున్నారు మనోజ. ప్రభుత్వం కిచెన్ గార్డెన్ కోసం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని బడి తోటలో పండించిన కూరలైన పండ్లునైనా విద్యార్థులు పంచుకోవటం, మధ్యాహ్న భోజనంలో వాడటం అలవాటు చేశారు. పాఠశాలను సాగుబడిగా మార్చి ఆదర్శంగా నిలుస్తున్న నంబూరి మనోజ సాగు వివరాలు తెలుసుకోవాలంటే విజయవాడ రూరల్ వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సిందే. సాధారణంగా పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ సమయం గడిపేది గురువులతోనే. అందుకే తన విద్యార్థులకి నైతిక పాఠాలు నేర్పించాలనుకున్నారు మనోజ. ఈమె విజయవాడలోని మంగళాపురం ప్రభుత్వ పాఠశాల టీచర్. 28 ఏళ్లుగా చిన్నారులకు వ్యవసాయం నేర్పిస్తున్నారు. ఆ అంశాలనే ఓ పత్రికలో రాసి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మన్ననలు పొందారు. ఈమె తండ్రి ఉద్యోగంతో పాటు వ్యవసాయం కూడా చేసేవారు. చిన్నప్పటి నుంచి అన్నదాతల కష్టాలను దగ్గర నుంచి చూసి తాను వ్యవసాయం చేయాలనుకున్నారట. అందుకే చిన్న వయసులోనే నాన్నను అనుసరిస్తూ దొండ, మొక్కజొన్న, వంగ వంటివి పండించేవారేమే. ఇప్పటి వరకు విశాఖలోని రావికమతం, కృష్ణాలోని అగిరిపల్లి, గూడవల్లి ప్రాంతాల్లో ఉద్యోగం చేశారు మనోజ. ప్రతి చోట విద్యార్థులకు కిచెన్ గార్డెనింగ్ అలవాటు చేస్తున్నారు. ఈ పనిని పాఠాలు మాన్పించి కాదు, తరగతులు అయ్యాక ఖాళీ సమయాల్లోనే చేయిస్తుంటారు. ప్రజెంట్ ఆ మనోజ టీచర్ దగ్గరే మనం ఉన్నాము. మంగళాపురంకి వచ్చేసాము. ఇక్కడ 1 నుండి 5వ తరగతి పిల్లలైతే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి పాఠాలు బోధిస్తున్నారు. ఒక పక్క కిచెన్ గార్డెనింగ్ నేర్పిస్తున్నారు. టీచర్ అంటే ఎలా ఉండాలి అనేది కూడా ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈవిడ చేసిన కిచెన్ గార్డెనింగ్కి సంబంధించి కూడా సమగ్ర శిక్ష మొత్తం ఆవిడ చేసిన ఏదైతే ఉందో వర్క్కి సంబంధించి మినిస్టర్ నారా లోకేష్ కూడా స్పందించడం జరిగింది. ఆవిడ దాని మీద ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో ఆ విశేషాలు అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ముందు స్కూల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా ఉందో కూడా చూసేద్దాం. నాతో పాటు వచ్చేయండి. గుడ్ మార్నింగ్. ఏంటి సంగతులు? వెళ్దాం పదండి. అబ్బో చాలా పూలు వచ్చినాయి కదా, చూపించండి పూలు. వావ్, ఇరిపోయిందా? మొగ్గులు వస్తున్నాయి కదా. క్లాప్స్ క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి. ఓ సూపర్ సూపర్. డోంట్ టచ్, డోంట్ టచ్, డోంట్ టచ్, డోంట్ టచ్. వావ్, భలే కాయలు వస్తున్నాయిరా, సూపర్ కదా. ఓకే ఓకే, వంకాయలు కూడా వచ్చినాయి కదా, చూద్దాం పదండి. వావ్, వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్. మీరే పెంచారు కదా, మీరే పెంచారు కదా. హై ఫై, హై ఫై, హై ఫై. వావ్, బ్యూటిఫుల్ కదా. నువ్వు మీరు టచ్ చేయడం వల్ల రేఖలు రాలిపోతున్నాయి. సూపర్ కలర్ కదా. విత్తనాలు ఎందులోంచి వస్తాయి చూపించండి. షోమి. ఈ కాయలా? నమస్తే మేడం, నంబూరి మనోజ గారు. హలో మేడం, ఫస్ట్ మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని చూడడానికి ఇంత దూరం కూడా రావడం కూడా, ఇంత దూరం వచ్చామని ఫీల్ లేకుండా చాలా సంతోషంగా ఉంది. రాగానే ఒక కిచెన్ గార్డెనింగ్, ఒక ఫ్రెష్ ఫీల్, అదొకటి. పిల్లల దగ్గర రాగానే ఒక మంచి వైబ్ క్రియేట్ అయింది. పిల్లలతో సరదాగా ఇప్పటివరకు మీరు ఉండే విధానం చూసి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఇంత జర్నీ, మీ జర్నీ అనేది ఇక్కడ నుంచి నారా లోకేష్ గారి దగ్గర వరకు కూడా వెళ్ళింది. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 28 ఇయర్స్ జర్నీ అంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బీజం ఎక్కడి నుంచి పడింది? బీజం అంటే మేబీ నాన్నతో తెల్లవారుజామునే లేచి డైరెక్ట్గా నిద్ర లేవగానే నాన్న నేను వేసిన మొక్కల్లోకి వెళ్ళడం, దొండకాయలు కోసి తింటూ ఉండేదాన్ని. అంటే నాన్న దగ్గర నుంచి వచ్చిందని చెప్పచ్చు. మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో అమ్మా నాన్నకున్న మంచి విషయాలు, టీచర్స్, నా గురువులు చెప్పిన మంచి విషయాలు అన్నీ మంచినే తీసుకుంటూ పోతే అవి ఖచ్చితంగా మన ఒంట్లో ప్రవహిస్తూ ఉంటాయి. నేనేమైతే చిన్నప్పటి నుంచి మంచి విషయాలుగా భావించానో, ఒక పద్యాన్ని, ఒక కథని మా నాన్నగారు చాలా మంచి సాహిత్యం చదివించారు.
మా గురువులు చాలా గొప్ప గొప్ప పద్యాలు చెప్పారు. కష్టపెట్టబో కన్నతల్లి మనసు, ఇలాంటి పద్యాలు మనకి ఇంకిపోయిన తర్వాత మన దారిని అవే నిర్దేశిస్తాయి. ప్రకృతి మీద ఒక గౌరవం, రైతు మీద ఒక గౌరవం, రైతు కష్టం పట్ల ఒక కన్సర్న్, వీటన్నిటితో నేను పెరిగాను అనమాట. చిన్నప్పటి నుంచి పూల మొక్కలు పెంచడమే చాలా ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని, ఈజీ కాబట్టి. తర్వాత ఎందుకనో మ్యారేజ్ అయిన తర్వాత మా వారు కూడా ఈ మొక్కల పట్ల, కూరగాయల పట్ల ఆసక్తితో టెర్రస్ గార్డెను ఆయన చేస్తూ ఉంటారు. సో మా ఇంట్లోనూ తోట ఉంటుంది, బడిలోనూ తోట ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ 28 ఇయర్స్గా నేను పిల్లలకి పద్యాలు ఇవన్నీ చెప్పడంతో పాటు గార్డెనింగ్ అనేది నా కరికులంలో భాగంగా చేసుకున్నాను. అది ఎవరో చెప్పారని కాదు, మరొకటి కాదు, అది నా ఇంట్రెస్ట్, నా ప్యాషన్ అని చెప్పాలి. టీచర్ ప్రొఫెషన్ ఒక ప్యాషన్ అయితే మొక్కలు పెంచడం అనేది ఒక ప్యాషన్ నాకు. ఇక రాను పూల మొక్కల నుంచి కూరగాయలకి ఎందుకు మారి ఉంటానంటే, నా బ్రెయిన్లో ప్రతి చోట మందు కొట్టినటువంటి కూరగాయల వల్ల ఎన్నో అనారోగ్యాలు పాలయ్యారనే విషయాన్ని పదే వినడం వల్ల అయి ఉండొచ్చు. కూరగాయల వైపు నా యొక్క గార్డెనింగ్ మలుపు తీసుకుందనమాట. అయితే చాలా ఈజీ అని అర్థమైంది. ఏ స్కూల్కి వెళ్ళినా నా లెక్క ఏంటంటే ఒక గార్డెన్ ఉండడం. మహానుభావులు ఆ రోజుల్లో పెద్ద ఇది 2.5 సెంట్ల భూమిని ఆనాడు మహానుభావుడు ఇచ్చుంటాడు కదా. అందుకే కదా పిల్లలు ఆడుకోవడానికి కొంత చోటు వదిలి మేము ఈ పోర్షన్ని గార్డెన్గా మలుచుకున్నాము. ఇది చాలా మంచి నేలండి. కృష్ణమ్మ నేల అంటే సారవంతమైన నేల. మేము ఇందాక బాబు చెప్పాడు కదా మీకు, తిని పారేసి నాటినటువంటి పనస కూడా అంత పెద్ద మొక్క అయ్యి నెక్స్ట్ ఇయర్ కాయలు కాయబోతుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి, మాకు వ్యవసాయం వచ్చేసింది. కాబట్టి రైతు పిల్లలైనటువంటి మా పిల్లలు ఎన్నో విషయాలుగా నాకు చెప్తూ ఉంటారు, ఎన్నో మెలకువలు నాకు తోడుగా ఉంటారు. మేము పొద్దున్నే ఒక అరగంట దీనికోసం సమయం ముందుగా వస్తాము. ఈవినింగ్ ఇంకా 1 గంట ఉంటామో 1.5 గంట ఉంటామో మాకు తెలియదు. పేరెంట్స్ కూడా మా పిల్లలు ఇంకా రాలేదు అనే భయం అసలు వాళ్ళలో ఉండదు. సో గార్డెనింగ్ అనేది నా జర్నీ, త్రూఅవుట్ మై జర్నీ మొక్కలు ఉంటూనే ఉన్నాయి, కాయగూరలు ఉంటూనే ఉన్నాయి. ఏ స్కూల్లో అయినా పాత పిల్లలు కాల్ చేసి, మేడం డ్రై ఫ్రూట్స్ వేశారు కదా, అవి కాస్తున్నాయి మేడం, అప్రికాట్స్ అట్ట వీటి పేరు అని చెప్తూ ఉంటారు. కాబట్టి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇక చివరిగా చెప్పాలంటే, ప్రజల్లో ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఏం చదువుతారు, పాఠాలు సరిగ్గా చెప్పరు, ఏమీ తెలియదు వీళ్ళకి, అమాయకంగా ఉంటారనే వాళ్ళకి నేను నా పిల్లల్ని చూపించదలుచుకున్నాను. ఎందరో టీచర్స్ వాళ్ళ పిల్లల్లాగే బడికి వచ్చిన తర్వాత తమ పిల్లలుగా భావించి వాళ్ళ భవిష్యత్తు కోసం పాటుపడుతున్నారు. అందులో నేను ఒక్కదాన్నే, నేను స్పెషల్ ఏం కాదు. కాబట్టి ఈ పిల్లలు అన్నిట్లో ముందున్నారు. చదువు అంటే అన్ని విషయాలు నేర్చుకోవడమే తప్ప మరొకటి కాదని నేను ప్రపంచానికి చాటి చెప్పడానికే ఇలా చేస్తున్నాను. ఈ ప్యాషన్ని నేను చివరి నిమిషం వరకు కూడా కొనసాగించి, చివరి రోజు వరకు కూడా పళ్ళు అన్నీ పండిస్తూ వాళ్ళ లైఫ్లో నేను ఈ ఇంపాక్ట్ని కలిగజేస్తే నా యొక్క జర్నీకి ఒక అర్థం ఉంటుందని నేను భావిస్తాను. సో జర్నీ గురించి అంతా చెప్పారు. అలాగే ఈ జర్నీ నారా లోకేష్ గారి వారి వద్దకు వెళ్ళి ఆగింది. సో అంతకు కూడా ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా వినిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది అక్కడి దాకా జర్నీ అంటే ఏంటి, ఎలా స్పందించారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? విద్యా వ్యవస్థకు లేదా మా యొక్క విద్యాశాఖ మంత్రి గారుగా నారా లోకేష్ గారు రావడం చాలా మార్పులను తీసుకొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు విద్యాశాఖ మంత్రులు ఎవరు కూడా డౌన్ టు ఎర్త్ లేరని చెప్తాను. ఎందుకంటే ఆయన దగ్గర నేను చూశాను కాబట్టి. ఆయన మా స్కూల్ మ్యాగజైన్ ఒకటి ఉందండి, సమగ్ర వారు ప్రింట్ చేస్తారు, మనబడి దాని పేరు. ఈ మనబడి ప్రతి ఒక్క టీచర్కి, ప్రతి ఒక్క స్కూల్కి చేరుతుందనమాట. అందులో సమగ్ర వారు సక్సెస్ఫుల్ టీచర్స్ గురించి కానీ, వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ గురించి కానీ ఒక టాపిక్గా రాయడం జరుగుతూ ఫస్ట్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఈ కిచెన్ గార్డెన్ గురించి చాలా చక్కటి ఆర్టికల్ని రాయడం జరిగింది. ఆబ్వియస్లీ నారా లోకేష్ గారు ఆ పత్రికను చదువుతారు కాబట్టి అప్పుడు ఆయన ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే అప్రిసియేషన్ నాకు ఎక్స్లో మాకు అప్రిసియేషన్ ఇవ్వడం జరిగింది. చాలా అభినందించడం జరిగింది, మా పిల్లల్ని అభినందించడం జరిగింది. దాంతో మాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు ప్రపంచానికి 28 ఇయర్స్గా చేస్తున్నప్పటికీ కూడా నా కృషి అనేది బయట ప్రపంచానికి తెలియడం మాత్రం మా మంత్రివర్యుల ద్వారా తెలిసింది. మా పిల్లలు ఇంతకుముందు అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే మా చిన్నప్పుడు కూడా ఆ పేర్లు కూడా తెలియవు, వారు ఎవరో మాకు తెలియదు. కానీ ఈరోజు ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా
నారా లోకేష్ గారు సార్ చాలా మంచివాళ్ళు అని చెప్పడం జరుగుతుంది, మమ్మల్ని ఎంకరేజ్ చేశారని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా ఈ బాల రైతులు ముగ్గురిని నేను ఊరికే తీసుకువెళ్ళాను అనమాట. నేను మిమ్మల్ని మెచ్చుకున్న మంత్రి గారిని దూరం నుంచి చూపిస్తాను నాన్న అని. కానీ లక్కీగా ఈ ముగ్గురు పిల్లల్ని ఆయన చూడడం, లోపలికి రండి అని పిలవడంతో మా వాళ్ళు ముగ్గురు ఫస్ట్ క్లాసేనండి, ముగ్గురు చాలా చిన్న వయసు పిల్లలు. వాళ్ళు వెళ్ళిపోయి నారా లోకేష్ గారు చేసినటువంటి గొప్ప కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాగంటి కోటేశ్వరరావు గారితో సరస్వతి పూజలో ఆ ముగ్గురు పాల్గొనడం జరిగిందనమాట. వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్ల నాకు ఆ రోజు వాళ్ళని చూసినప్పుడు ఫస్ట్ క్లాస్ అయ్యుండి ఏ భయం లేకుండా మంత్రి గారి దగ్గరికి వెళ్ళగలిగారు. నేను వెళ్ళలేకపోయినా ఆయన దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి వెళ్ళగలిగి పూజలో చాలా డిగ్నిఫైడ్గా నిలబడి చక్కగా వారి ప్రశంసలు మనల్లో పొంది వచ్చారంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మన అరటి గెలలు కూరగాయలు తీసుకెళ్ళి నారా లోకేష్ సార్కి ఇచ్చొద్దామా మేడం అని మొన్న ఫస్ట్ క్లాస్ ఒక పాప నన్ను గట్టిగా పట్టుకుందనమాట ఈ విషయంలో. చూద్దానన్న అవకాశం కూడా వస్తుందేమో అని చెప్పాను. సో మేడం, ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చా? మీ వరకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ అనేది కూడా ఈ మారుమూల గ్రామంలో ఇంత ఉండి కూడా చాలామంది ఇది చేయలేకపోతున్నారు అనే బాధని వాళ్ళు క్రియేట్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది వీటిని చూస్తుంటే కూడా. సో ఇది ఇక్కడ పండించినవి కూడా మీరు మధ్యాహ్న భోజన పథకంలో కూడా మధ్యాహ్న భోజనంలో కూడా వినియోగిస్తున్నట్టు చెప్తూ ఉన్నారు. సో ఏంటి, ఎలా కూరగాయలని యూజ్ చేసి వండిస్తారా? అవునండి. అయితే విద్యా వ్యవస్థ వారు మాకు 5,000 చొప్పున గార్డెనింగ్కి ఇస్తూ ఉన్నారు. ఎవరికైతే గార్డెన్ పెంచడానికి అనువుగా ఉన్న గ్రౌండ్ ఉందో ఇస్తూ ఉన్నారు. అవి మాకు కొంచెం హెల్ప్గా ఉన్నాయి కాబట్టి ఆ నిధుల ద్వారా ఇంకొంచెం డెవలప్ చేశాను నేను. అయితే ఎప్పుడు గార్డెనింగ్ అంటే ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, మొక్కలు చనిపోయిన వాటిని శుభ్రం చేసుకోవడం ఇవన్నీ ఉంటుంది కాబట్టి మాకు అసలు స్కూల్ కరిక్యులంలో అదొక భాగం అయిపోయిందని మీకు ముందే చెప్పాను. అయితే ఈ కూరగాయలు ఏదైతే మందు వేయకుండా పండిస్తున్నాను కాబట్టి వీటిని మధ్యాహ్న భోజన పథకంలో మా వంట ఏజెన్సీకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అంటే కూరగాయలు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్ ఉన్నాయి, మెనూ బాగుంది ఈసారి కూడా. కాబట్టి గ్రీన్స్ వేసి పప్పు వండడం కానీ, మరి మెనూ ప్రకారము ఈ వెజిటబుల్ మిక్స్డ్ కర్రీలో మా దోసకాయలు మరి వంకాయలు అన్నీ వాడడం అది జరుగుతుంది. మాకు 2 మోరింగా ట్రీస్ ఉన్నాయి. పిల్లల మొహం మీద మచ్చలు ఉంటూ ఉంటాయి అన్నమాట వాళ్ళ డెఫిషియన్సీ వల్ల. అప్పుడు నేను అది మోరింగా ఆకు పౌడర్ చాలా వాల్యుబుల్ అని మనందరికీ తెలుసు. ఆ పౌడర్ని చేసి కొద్దిగా నెయ్యి కూడా తీసుకొచ్చి ఈ మధ్యాహ్న భోజనంలో ప్రతి గురువారం వాళ్ళకి పెట్టడం జరుగుతుందన్నమాట. దానివల్ల వాళ్ళకి ఈ నముకు కారణం కానీ ఈ మచ్చలు కానీ ఆ డెఫిషియన్సీ అన్నీ పోవడానికి ఈ మోరింగా పౌడర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. వాటిని కూడా మేము వాడుకుంటాం అన్నమాట. తర్వాత వాళ్ళు స్వయంగా బాల రైతులు పండించారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, మేడం నేను గోంగూర తీసుకువెళ్తాను, మేడం నేను వంకాయలు తీసుకువెళ్తానని చెప్పి వాళ్ళు కూరగాయలు ఇంటికి కూడా పట్టుకెళ్ళి మేమే పండించామని గర్వంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేసరికి పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పువ్వులైతే మా పిల్లలు అసలు ఇలా టచ్ కూడా చేయరండి, వాటిని ఇట్లా కొయ్యాలనే ఆలోచన కూడా వాళ్ళకైతే ఎప్పుడూ రాదనమాట. సో నిత్యం పువ్వులు అలా అందంగా ఉంటూనే ఉంటాయి మా గ్రౌండ్లో. ఓకే, ఇదంతా చూస్తుంటే పేరెంట్స్కి ఒక ఫీల్ ఉంటుంది, అరే చదివిస్తే ఈ టీచర్ దగ్గరే చదివించాలి అనే ఒక భావన కూడా క్రియేట్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళు హ్యాపీగానే ఉన్నారండి. పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, మాకు ప్రతి నెల ఒక మీటింగ్ ఉంటుంది. మరి రేపు రాబోయే మెగా పేటీఎంలో కూడా పిల్లల యొక్క ప్రోగ్రెస్ చూస్తారు. చాలా అప్రిసియేషన్ లభిస్తూ ఉంది నాకు పేరెంట్స్ నుంచి. వాళ్ళు పిల్లలతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విత్తనాలు అవి పంపించడం అది చేస్తూ ఉంటారు, మెన్యూర్ పంపిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క మంచి అలవాటుని మేము చేయలేకపోయాం మేడం, మీరు చేశారని చాలా ఆనందంగా ఉన్నారు. మా పిల్లలు రైతు పట్ల చాలా బాధ్యతగా ఉంటారని నాకు తెలుస్తూ ఉంది వాళ్ళ చర్యల ద్వారా. రైతుని గుర్తుపడతారు వాళ్ళు. పొలానికి వెళుతూ ఉంటే మేడం రైతుకి సల్యూట్ చేసి వస్తానంటాడు ఒక అబ్బాయి, అయితే వెళ్ళి సల్యూట్ చేస్తూ ఉంటాడు. మా తాతయ్య అంటే నాకు ప్రేమ పెరిగింది మేడం అని 4th క్లాస్ అబ్బాయి చెప్పాడు. రైతులు లేకపోతే రేపు ఫ్యూచర్ ఏమిటనే భయం, ఒక చర్చ మాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుందన్నమాట. మేము అగ్రికల్చర్ BSc చదువుతాం మేడం, 1 గంటలో ఆకుకూర వచ్చేది నేను కనిపెడతానంటాడు అనమాట 2nd క్లాస్ అబ్బాయి. ఇట్లా అంటే నాకు చాలా ఆశ కలుగుతుంది. వీళ్ళు కొత్త ఇప్పుడు ఈ వంగడాలని ఇవన్నీ ఎవరొకరు కనిపెడితేనే కదా మనకి ఇంత ప్రోగ్రెస్ వచ్చింది, ఈ రెవల్యూషన్స్ వచ్చినాయి, గ్రీన్ రెవల్యూషన్స్. కాబట్టి నా పిల్లల్లో సగం మంది అయినా ఈ భూమిని
ఈ పర్యావరణాన్ని, ఈ మొక్కలని, రైతు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిని నిలబడతారని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అసలు ఇవంటే ఏంటో తెలియదు. చాలామందికి ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఇలా ఒక ప్లేస్ ఉంటుంది, ఇలా మనం వెళ్ళి ఇలా యాక్టివిటీ చేద్దాము అన్న ఒక థాట్ కూడా లేదు. టీచర్స్ కూడా అలాగే ఉన్నట్టున్నారు. బహుశా నాకు తెలిసి ఇప్పటివరకు ఇలాంటి యాక్టివిటీస్ ఎవరు కూడా చేయించట్లేదు కూడా. ప్రైవేట్ స్కూల్స్లో అయితే కంప్లీట్గా స్క్రీన్స్కి అతుకుపోతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం. కానీ అలా కాకుండా ప్రకృతి ఒడిలో కనిపించే విధంగా మీరు చర్యలు తీసుకుంటూ ఉన్నారు, అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలా చిన్న భావన అలా ఉంటుంది మేడం. ఎగ్జాక్ట్లీ. ప్రైవేట్ స్కూల్స్తో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్స్ చాలా చులకనగా చూస్తూ ఉంటారు. అలాగే పిల్లల విషయంలో కూడా ఎటువంటి కేర్ కూడా తీసుకోకుండా చాలా జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. సో ఎలా అనిపిస్తుంది వీటికి కంపారిటివ్లీ? మీరు 28 years జర్నీలో ఎటువంటి సిచ్యువేషన్స్ చూసి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? మొదటిగా మీరు ఒకటి సవరించుకోవాల్సింది ఏమిటంటే, మనం చాలామంది టీచర్స్ చేస్తూ ఉన్నారండి. అంటే వాళ్ళు ఎలివేట్ అయ్యి ఉండకపోవచ్చు, ఇక మీదట దృష్టి పడుతుంది బహుశా. నాకు తెలిసి నా స్నేహితురాలు జ్యోతి అని ఉన్నారు, ఆవిడ కూడా చాలా పంటలు పండిస్తూ ఉంటారు. ఒకసారి కూడా ఈ మధ్య ఆయన గురించి విన్నాను. చాలా చోట్ల జరుగుతుందండి. అంటే బ్యాలెన్స్ చేయడం అనేది కొంచెం టీచర్కి కష్టం అవుతుంది. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, అన్నీ కూడా ఆన్లైన్లో పిల్లలకి సంబంధించినవన్నీ కూడా మనము పెట్టాల్సి ఉంటుంది. వాటిని మేనేజ్ చేసుకుంటూ, సిలబస్ని కంప్లీట్ చేసుకుంటూ, వీటిని కూడా చేసే టీచర్స్ అయితే ఉన్నారు. ఇక మీద ఇంకా చాలామంది అవుతారని నేను అనుకుంటున్నాను. అంటే మా సొంత సమయాన్ని వెచ్చించడానికి ఎవరైతే ముందుకు ఉంటారో, చాలామంది టీచర్స్ ఉన్నారు. పొద్దున్నే వచ్చేసి 5ంటికి ఇంటికి వెళ్ళి 6ంటికి ఇంటికి వెళ్ళే వాళ్ళు చాలామంది టీచర్స్ నాకు తెలుసు. కాబట్టి తప్పనిసరిగా చాలా స్కూల్స్లో ఇది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు వెలుగులోకి అయితే రావాలి, మీరు వాళ్ళ వరకు వెళ్ళాలి నాకు తెలిసి. అయితే ఇదంతా ప్యాషన్ వల్లే జరుగుతుంది. ఈ ప్యాషన్ని నా పిల్లలకి ఇవ్వగలిగాననే తృప్తి అయితే నాకు నా సర్వీస్లో ఉండిపోతుంది అనమాట, ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట. ఎక్కువగా వంగ, బెండ, అరటి, పాలకూర వంటి వాటిని సేంద్రియ పద్ధతిలో మనోజ సాగు చేయిస్తారు. వీటిని మధ్యాహ్న భోజనంలో వాడతారు. ప్రభుత్వం కిచెన్ గార్డెన్ కు నిధులు కొనసాగించాలని, ఇది ఎంతో మంది విద్యార్థులకి రైతుల కష్టాలు తెలుసుకునేలా చేస్తోందని అంటున్నారు ఈ టీచర్. విద్యార్థుల్ని రైతుల్ని చేయాలనుకునే ఈమె ఆలోచన అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మనోజ విధానాలు నచ్చి చాలా మంది టీచర్లు తమ స్కూళ్లలోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. సో గవర్నమెంట్ స్కూల్స్కి చిన్న చూపు అనే విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. ఎలా అనిపిస్తుంది మేడం? అంటే గవర్నమెంట్ స్కూల్స్ వైపు కూడా చూసే విధంగా కూడా ఈ యొక్క చిన్న చిన్న టాలెంట్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పటి వరకు వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని, వాళ్ళ యొక్క థాట్స్ని కూడా బయటకు తీసే విధంగా కూడా చాలామంది చేయరు ఇలాంటి పనులు కూడా. మీరు వాళ్ళలో ఉన్న ఒక కళల్ని బయటకు తీసే విధంగా ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? వాళ్ళలో ఉన్న సృజనాత్మకతని ఎలా బయటకు తీయాలనుకుంటున్నారు? నేను ఒక రైటర్నండి. బాల సాహిత్యంలో పిల్లలకి ఏ కథలు కావాలనేది నేను ఒక రైటర్ని. బాల సాహిత్యంలో నేను ఇప్పటివరకు 60 కథలు రాస్తున్నాను. అండ్ SCRT, NCRT, సమగ్ర వారు పిలిచినప్పుడల్లా వెళ్ళి కథలు రాస్తూ ఉండడం జరుగుతుంటుంది. పిల్లలందరికీ మంచి కథల సెలెక్షన్స్ కోసం కూడా నన్ను పిలుస్తూ ఉంటారు. అయితే మీకు ఇంతకుముందే చెప్పినట్టు నేనేం చేయగలను అవన్నీ నా పిల్లలు చేస్తారని నేను భావిస్తాను. కంపల్సరీ వారు ఆ రూట్లోకి వచ్చేలా చేస్తానన్నమాట. కాబట్టి యాక్చువల్గా పిల్లలు టీచర్లో ఉన్న గొప్ప విషయాల్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. అట్లాగే నేను కథలు చదువుతాను, వాళ్ళతో పాటు కూర్చుని వాళ్ళు కథలు చదవడం అలవాటైంది. ఈ కథలు చదవడము ఒక సొంతగా పుస్తకాల లైబ్రరీ ఒకటి బడిలో ఇంట్లో మెయింటైన్ చేయడం అనేటటువంటి దాన్ని సస్టైన్ చేయడానికి నేను బుక్ ఫెస్టివల్కి ఎవ్రీ ఇయర్ ఏ స్కూల్లో ఉన్నా కూడా మా పిల్లల్ని బుక్ ఫెస్టివల్కి తీసుకువెళ్తూ ఉంటాను. దానికోసం వాళ్ళు కొన్ని డబ్బులు దాచుకుంటారనమాట. ఎందుకంటే నేను ఎన్నో బుక్స్ కొంటాను. సమగ్ర వారు, SCRT, NCRT వారు చాలా గ్రంథాలయ పుస్తకాలు ఇస్తున్నారు. అయితే వాళ్ళు సొంతగా కొనుక్కుంటే లైఫ్లో వాళ్ళకి అదొక హ్యాబిచువల్ అవుతుందని ఈ విధంగా నేను ఎవ్రీ ఇయర్ వాళ్ళకి డిసెంబర్ వచ్చిందంటే బాలోత్సవ్, అందులో పార్టిసిపేట్ చేస్తారు. పద్యాలు, నాటికలకి ప్రిపేర్ అయిపోతారు. బాలోత్సవ్కి తీసుకువెళ్తాను. జనవరి వచ్చిందంటే వాళ్ళకి మన పండగ కంటే ముందు వచ్చే పుస్తకాల పండగ గురించి వాళ్ళకి కూలంకషంగా తెలుసు. డబ్బులు దాచుకుని మేడం ఏ డేట్స్లో వెళదాం అంతా ప్లాన్ చేసుకుంటాం. బుక్ ఫెస్ట్కి వెళతాము, ఆ రోజంతా అక్కడ గడుపుతాము. బోల్డ్ పుస్తకాలు కొనుక్కుని చాలా సంబరంగా ఇంటికి వస్తారు. ఆ పుస్తకాలు ఇంటికి తీసుకువెళ్ళి చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు. ఆ బుక్స్ మీద రివ్యూస్ కూడా రాస్తూ ఉంటారు. చిన్న చిన్న పాటలు కూడా రాస్తారు. తర్వాత నేను మార్చిలో కానీ ఫెబ్లో కానీ
స్కూల్ యానివర్సరీ చేస్తానండి. అప్పుడు నేను బుర్రకథలు కూడా రాస్తానన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే క్యాన్సర్ అవేర్నెస్ బుర్రకథ రాసినప్పుడు 5వ తరగతి పిల్లలు 9 పేజీల బుర్రకథ చెప్తున్నారు అంటే ఎవరు నమ్మరు. కానీ వాళ్ళు రాత్రిపూట చేస్తానన్నమాట. ఒక 3 విలేజెస్ నుంచి అందరూ వస్తారు చూడడానికి. ఇక్కడే 12 వరకు సరిపోతుంది. వాళ్ళు ఉన్న 27 మంది పిల్లలు ఒక ఖచ్చితంగా 15-16 ప్రోగ్రామ్స్ చేస్తారనమాట. అవన్నీ నేనే నేర్పించుకుంటాను. పొద్దున చదువుకుంటా, మధ్యాహ్నం 6 వరకు ఉండి ఇవన్నీ నేర్చుకుంటాను. వాళ్ళు నాటికలు, పాటలు, ఏ సినిమా పాటలు ఉండవు అందులో. దేశభక్తి గేయాలు, నేను రాసిన నాటికలు, ఒక బుర్రకథ తప్పనిసరిగా ఉంటుంది. కనుమరుగవుతున్నటువంటి జానపదాలను తీసుకొని మేము యానివర్సరీలో చాలా గొప్పగా అందరూ మెచ్చుకునేలా పిల్లలు చేస్తారు. స్టేజ్ దిగడం, మళ్ళీ కాస్ట్యూమ్ మార్చుకోవడం, మళ్ళీ పిట్టల ధర చెప్పడం, మళ్ళీ స్టేజ్ దిగడం, మళ్ళీ కాస్ట్యూమ్ మార్చుకోవడం, బుర్రకథ రెడీ అయిపోవడం. అసలు ఇట్లా విశ్వరూపాన్ని అయితే ఆ రోజు చూపిస్తారనమాట. అది చూసి నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఎందులోనూ ఎవరు తక్కువ కాకుండా మీరు వాళ్ళని తీర్చిదిద్దుతున్నారని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు రాసిన వాటిలో మన తోట కానీ, లేదంటే ఇప్పుడు మీరు చెప్పిన బుర్రకథలు, క్యాన్సర్ అవేర్నెస్ గురించి బుర్రకథలు కానీ, సో ఇందులో మీకు నచ్చింది ఏదన్నా ఉందా? ఒకటి మా కోసం ఏమన్నా పద్యం కానీ, లేదంటే ఏదైనా చిన్నది. అయితే నేను చెప్పడం కంటే మా పిల్లలు చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పిలుద్దామా? ఓకే, పిలుద్దాం ఒకరిని. మనం ఒక పాట ఇప్పుడు కనిపెడదామా? మీరు అంటారు కదా ఆ భాషలో ఒక పాటని మనము చక్కగా అసుగా చెప్పుకుందాము. దేని మీద? రంగులా? ఓకే, బొట్టు మీద నేను బొట్టు పెట్టినాడు చక్కగా. ఓకే, స్టార్ట్. పెట్టుకున్నాడు పసుపు రంగు బొట్టు, నీలమా పెట్టుకుంది నీలమ రంగు బొట్టు. అబ్బో. నేరం పెట్టుకున్న నిలువు బొట్ట. నిలువు బొట్టు. ఓకే, థ్యాంక్ యూ. తేజ పెట్టుకున్నాడు తెల్ల రంగు బొట్టు, ఉదయ పెట్టుకుంది ఉల్లు రంగు బొట్టు. వెరీ గుడ్. పిల్లలకి పద్యాలు నేర్పించే విధంగా కూడా ప్రిపేర్ అయిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో అవును. చాలా చక్కగా కూడా, అంటే ఇట్లా చెప్పారు, వితిన్ సెకండ్స్లో కూడా వీళ్ళు కూడా వెంటనే అందుకొని చాలా షార్ప్గా కూడా ఉన్నట్టున్నారు స్టూడెంట్స్. చాలా షార్ప్గా ఉంటారు మా పిల్లలు. ఎవరైనా భయం లేదు. స్కూల్కి ఎంతోమంది ఒకసారి నైజీరియన్స్ వచ్చారండి. తర్ల్ అనేటటువంటి ఒక ప్రోగ్రాము ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది అని మా విద్యాశాఖ వారు మా స్కూల్ని సజెస్ట్ చేసినప్పుడు అక్కడ నైజీరియన్ ఆఫీసర్స్ వచ్చారనమాట. అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఒక 8 మంది టీం వచ్చారు. వస్తే నైజీరియన్స్ భాష మనకేం తెలుస్తుంది? నేనేదో ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తున్నాను. వాళ్ళతో వీళ్ళు వాషింగ్టన్ డీసీ నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరితో కూడా వీళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండదన్నమాట. కాసేపటికి వాళ్ళందరితో కలిసిపోయి వాళ్ళేదో అడిగేస్తూనే వీళ్ళేదో చెప్పేస్తూ ఉంటారు. సో తర్లో ఒక యాక్టివిటీస్, వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ అంతా ద మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది. నేను ఆఫీసర్స్తో లోపల క్లాస్ కండక్ట్ చేస్తూ డెమో ఇస్తూ ఉన్నాను. ఒక మేడం వచ్చి, నైజీరియన్ మేడము, సంత చేయొచ్చు కదా అని అడిగారట. వాళ్ళు మేడం మార్కెట్ ప్లేస్ చేయమా అన్నారు. నేను అసలు వినకుండానే ఓకే అన్నాను. వాళ్ళు వెంటనే ఇక్కడ వంకాయలు కొంతమంది, మోరింగా నుంచి ఆ ఆకు కొంతమంది, ఫ్లవర్స్ కొంతమంది, మేము తయారు చేసుకున్న ఫిష్ బుట్టలో పెట్టి అవి వాటన్నిటితో ఈ వరండాలో ఒక మార్కెట్ ప్లేస్ని అప్పటికప్పుడు వాళ్ళు క్రియేట్ చేసేసుకున్నారనమాట. అసలు అందరము, నాతో సహా అందరం వండర్ అయిపోయాము. అందరూ కూడా అది డమ్మీ క్యాష్ ఉంటుంది మన తర్లులోదే, అది దగ్గర పెట్టుకుంటే నైజీరియన్ ఆఫీసర్ సార్ చాలా మురిసిపోయి ఒక బ్యాగ్ తీసుకొని మా దగ్గర నుంచి అడిగి అందరి దగ్గర హౌ మచ్ అనడం, కిలో 150 అనడము, ఇవన్నీ చేశారు. అయితే లాస్ట్ ఇయర్ ఒక పాప ఉండేది, ఆ అమ్మాయి దేవి అని, వీళ్ళ అక్క అనమాట. నో ఏమన్నారు, 250 రూపీస్ అంటే నో క్యాష్ అన్నారు ఆయన. అప్పుడు వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే ఒక క్యూఆర్ కోడ్, పాత టెక్స్ట్ బుక్లోంచి క్యూఆర్ కోడ్ని ఒక అట్ట మీద అతికించుకుంది ఆల్రెడీ తను. ఆ క్యూఆర్ కోడ్ని ఇలా చూపించి, సార్ పేటీఎం ఉంది సార్ అంది. అసలు వండర్ అనమాట. నైజీరియన్ సార్ ఎంత ఎప్రిసియేషన్ అంటే, ఎంత షార్ప్గా ఉన్నారో పిల్లలు, ఎంత నిర్భయంగా ఉన్నారో. ఆయన వీళ్ళే తోటంతా తిరిగి ఇవి అని చూపించారు. ఆయన వీళ్ళ నుంచి కొన్ని విత్తనాలు తీసుకొని నైజీరియన్ ఆఫీసర్, ఎడ్యుకేషనల్ ఆఫీసరు అక్కడ నాటారనమాట. యాక్చువల్గా నేను గార్డెనింగ్ నా ప్యాషన్ అయినప్పటికీ పిల్లల నుంచి చాలా నేర్చుకున్నాననే చెప్పాలి. వీళ్ళందరూ రైతు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు. మేము ఇక్కడికి వచ్చి 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ నుంచి నేను వచ్చిన దగ్గర నుంచి ఏవైతే పంట పండించామో వాటి నుంచి విత్తనాలు దాచుకుంటామన్నమాట. లైక్ దిస్ బెండ, కాకర, గోంగూర విత్తనాలు ఎలా చేయాలో అయితే నాకు తెలియదు, నాకు వీళ్ళే చెప్పారు.
అండ్ మా దగ్గర ఎప్పుడు 3-4 అరటిగెలలు ఉంటాయి, మీరు చూసారు కదా. ఆ అరటిగెలల్ని మందు వేయకుండా, చాలామంది అన్నారు మేడం కార్బైడ్ పెడితే పండిపోతాయంటే నేను ముందే చెప్పా అసలు మేము ఎట్టి పరిస్థితుల్లో మందు వేసే పరిస్థితి లేదంటే. పిల్లలు ఏం చెప్పారంటే అరటిగెలని గోను సంచిలో పెట్టి అడుగున ఒక్కసారి అగరబత్తి వాసన చూపిస్తే మేడం మొత్తం పైనుంచి కిందకి ఒకటే కలర్లో పండిపోతాయి మేడం అని నాకు సలహా ఇచ్చారు. అట్లా చేసి చూసాను అనమాట. చాలా ఆశ్చర్యకరంగా మేము ఒక 3 రోజుల్లో గెల పక్వానికి వచ్చిన తర్వాత కోయడం, గోను సంచిలో వాళ్ళే పెడతారు, వాళ్ళే పొగ చూపిస్తారు, ఇంకే మందులు వాడము. 4 డేస్లో లంచ్లోకి ఆ అరటిపళ్ళు, చాలా తీయని అరటిపళ్ళు రెడీగా ఉంటాయన్నమాట. ఈ విత్తనాలు మళ్ళీ మళ్ళీ వాడుకుంటాము. ఆ పంటని మేము మధ్యాహ్న భోజనంలో వాడతామన్నమాట అండి. దానివల్ల పిల్లలకి రైతు అంటే ఒక గౌరవము, రైతు కష్టం పట్ల ఒక కన్సర్న్ రావడము, వాళ్ళు హ్యాబిచువల్గా ఫోన్లకు అతుక్కుపోకుండా, పేరెంట్స్ అదే అంటూ ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ కత్తుకునే మా పిల్లలందరూ కూడా మా చిన్న పెరట్లోనే గొయ్యి తీసి ఏదో ఒకటి విత్తనాలు పెట్టడము, వాటికి నీళ్లు పోయడము, లేకపోతే లైబ్రరీ బుక్స్ చదువుకోవడము, ఇలా చేస్తున్నారండి. మాకు చాలా ఆనందంగా ఉందని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నీ పేరేంటి? శ్రీ వసంత. ఓకే. ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు. మొన్న నారా లోకేష్ దగ్గరికి వెళ్ళారా? ఏమన్నారు? ఏం చెప్పారు? ఎందుకు వెళ్ళారు స్టేజ్ మీదకి? పద్యాలు చెప్తాను. ఓకే. ఏం మాట్లాడారు? అడిగారా ఏం చేస్తున్నారు, ఏంటి, ఏ క్లాస్ అని అడిగారా? నువ్వు చెప్పు, నీ పేరేంటి? వర్షిణి ప్రియ. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు. వెళ్ళావా స్టేజ్ మీదకి మొన్న నారా లోకేష్ మినిస్టర్ వచ్చినప్పుడు? ఏం చెప్పారు? పద్యాలు చెప్పమన్నారా? చెప్పావా? ఏమన్నారు? ఏమనలేదా? ఓకే. కిచెన్ గార్డెనింగ్ ఎలా చేస్తున్నారు మీరు మీ స్కూల్లో? బాగానే చేస్తున్నారా? ఓకే. నువ్వు చెప్పు, నీ పేరేంటి? My name is Dakshit. I am studying 2nd class. మొన్న నారా లోకేష్ని ఎలా కలిసారా? ఏమన్నారు? పద్యాలు పాడారు ఆయన ముందు. ఎలా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారా? ఎలా అనిపించింది అలా వెళ్ళడం? హ్యాపీగా అనిపించిందా? ఏమేమి పద్యాలు పాడారు? ఎన్ని పద్యాలు చెప్పారు? 3 చెప్పారు. ఏం చెప్పారు మీకు? బాగా పాడారని చెప్పారా? మిస్ జ్యోతిక. ఐ ఆమ్ స్టడీయింగ్ 4th క్లాస్. మేడం గారికి రోజు ఈవినింగ్ ఈ శంఖం పువ్వు ఇస్తాను. హెల్త్కి అవన్నీ టీలో కాసుకొని ఏమీ వేసుకోకుండా తాగితే హెల్త్ అవన్నీ ఏమన్నా జబ్బులు ఉంటే తగ్గిపోతాయి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మ్యామ్. ఈ టీలో వేసుకొని కాసుకొని తాగండి మ్యామ్, ఏమి వేయకోకుండా. అప్పుడు నేను ఈ కళ్ళల్లోకి వస్తానా? నో మేడం, హెల్త్ అవన్నీ తగ్గిపోతాయి మేడం. హెల్త్ బాగోకపోతే అవన్నీ తగ్గిపోతాయి. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటావు. మేము పనస పండు తిని విత్తనాలు వేసాం, చెట్టు వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కాయలు కాస్తాయి. మా స్కూల్ చుట్టూ ఇంకా మొక్కలు నాటుతాం మేము. మై నేమ్ ఇస్ తేజ. మా ఊరి పేరు సేతురాపురం. నేను చదివే క్లాస్ 4th క్లాస్. ఈ మొక్కలు గుత్తి వంకాయలాగా ఉంటాయి, వంకాయలు. ఇవి మా మేడం గారు ఎలా పెంచాలి, ఎలా పెట్టాలి అని చెప్తారు. చాలా మొక్కలు నాటును. హ్యాపీగా ఎక్కడన్నా గార్డెన్లో ఉన్నట్టు చాలా హ్యాపీగా ఉండిద్ది మాకు. వంకాయలు, పప్పాయ, గువ్వ, బనానా, మ్యాంగో, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. సో చూశారు కదా, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. టీచర్ అంటే ఎలా ఉండాలి అనే విధంగా ఉన్నారు నంబూరి మనోజ గారు. టీచర్ అంటే ఇలానే ఉండాలి, కేవలం పుస్తకాలతో మాత్రమే కాదు చదువు చెప్పేది, ఇలా వ్యవసాయం చేస్తూ కూడా చదువు చెప్పొచ్చు అనే విధంగా కూడా ఆవిడ యొక్క చేసే పనులు అయితే మనకి నిలువెత్తు నిదర్శనంగా కూడా కనిపిస్తున్నాయి. యొక్క పూల మొక్కలు కానీ, లేదు అంటే ఇటు కూరగాయల మొక్కలు కానీ, ఫ్రూట్స్ మొక్కలు కానీ అన్నీ కూడా చాలా బాగా పెంచుతున్నారు. కిచెన్ గార్డెనింగ్ ఒకటి ఏర్పాటు చేసి పిల్లల్లో ఉన్న ఒక కళల్ని బయటకు తీస్తున్నారు. వాళ్ళని బాల రైతులుగా కూడా తీర్చిదిద్దే ప్రయత్నం కూడా చేస్తున్నారు.